ఇదే అయోధ్య నగరిలోని సరయూ నది. త్రేతాయుగంలో సీతారాముల పాదాలను తాకిన పవిత్ర నది. గంగా, యమున, సరస్వతి, నర్మదా, గోదావరి, కృష్ణ, కావేరి లాంటి పవిత్ర పుణ్య నదులు భారతీయుల నిత్యస్మరణీయాలు. అయితే యావత్ భారతావని భక్తి శ్రద్ధలతో, ప్రేమాభిమానాలతో పూజించుకునే ఒక అవతార పురుషుని జీవితంతో ప్రగాఢంగా పెనవేసుకున్న అరుదైన చరిత్ర కేవలం సరయూ నదికి మాత్రమే దక్కింది. తార అంటే మూలమని సంస్కృతంలో అర్థం. అయు అంటే జీవితం. ఈ రెండు పదాల కలయిక వల్ల ఏర్పడిందే సరయు అంటే జీవిత సారమని అర్థం. బ్రహ్మ మనస్సు నుంచి జన్మించి హిమగిరిల్లో ఉద్భవించి అక్కడి నుంచి బయలుదేరిన సరయూ నది నేపాల్ మీదుగా ప్రయాణించి భారతావనిలో ప్రవేశిస్తుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో ప్రవహిస్తూ అయోధ్యకు చేరుకుని కొత్త పరవళ్లు తొక్కుతుంది. ఎందుకంటే రామయ్య పాదాలు కడిగే భాగ్యం, రాముల వారిని సేవించుకునే అదృష్టం, జానకీపతిని అభిషేకించగలిగే పుణ్యం సరయుకు అయోధ్యలోనే దక్కుతుంది. అందుకే ఈ పరవళ్లు, పదనిసలు జన్మ జన్మల పాపాలను కడిగివేసి భక్తులను పరమ పుణ్య పదానికి తీసుకువెళ్లగలిగిన ఏకైక నది సరయూ నదేనని పురాణోక్తి. దశరథుడు సరయూ, తమసా నదుల తీరం వెంబడి ఎత్తైన స్వర్ణ స్తంభాలు కట్టించాడని, ఆ నదీ తీరాలను అందంగా తీర్చిదిద్దించాడని కూడా మహాకవి కాళిదాసు రఘువంశంలో పేర్కొన్నాడు. దశరథుడు అశ్వమేధ యాగానికి సంకల్పించినప్పుడు సరయూ నది ఉత్తర తీరంలో యజ్ఞ వాటికను ఏర్పాటు చేయించమని వశిష్ఠాదులు సలహా ఇచ్చారు. కోసల రాజులంతా సరయూ నదిని తమ కన్న తల్లిలా ప్రేమించేవారు. ఇదే రామ్ ఘాట్. సరయూ నదీ తీరంలో ఉన్నటువంటి పవిత్ర ఘాట్లలో రామ్ ఘాట్ ఒకటి. త్రేతాయుగంలోనే అయోధ్యాపతైనటువంటి శ్రీరామచంద్రుడు నదీ గర్భంలోకి వెళ్లి వైకుంఠానికి వెళ్లారని చెప్పేసి భక్తుల విశ్వాసం. ఈ చుట్టుపక్కలంతా కూడా వైష్ణవ, కేశవ దేవాలయాలన్నీ కూడా ఉన్నాయి. ఋగ్వేదంలో 3 చోట్ల సరయూ నది ప్రస్తావనుంది. మహాభారతంలోని సభాపర్వంలో, భీష్మ పర్వాల్లో కూడా సరయూ ప్రస్తావనుంది. స్కంద పురాణం సరయూ నదిని ఎంతో పవిత్రమైనదిగా వర్ణించింది. సరయూ నదీ తీరంలోని పవిత్ర ఘాట్లలో రామ్ ఘాట్ ముఖ్యమైనది. అయోధ్యాపతి అయిన శ్రీరామచంద్రుడు ఇక్కడే సంధ్యావందనాది నిత్య క్రియల్ని నిర్వహించేవాడని భక్తుల విశ్వాసం. దశరథ మహారాజు నలుగురు కుమారుల్లో ఒకరైన లక్ష్మణుడి పేరు మీద వెలసిన ఘాటే లక్ష్మణ్ ఘాట్. సరయూ నదీ తీరంలోనే లక్ష్మణుడు తన అవతార సమాప్తిని నిర్వహించినట్టుగా చారిత్రక కథనం. శ్రీరామచంద్రుని ప్రియ సహోదరుడైన లక్ష్మణుడి పేరుతో వెలిసిన పవిత్ర ప్రాంతమే లక్ష్మణ్ ఘాట్. సరయూ నదీ తీరంలో లక్ష్మణుడు తన అవతారాన్ని ఇక్కడే చాలించాడని భక్తుల విశ్వాసం. అయోధ్యలో పవిత్ర ప్రాంతాల్లో జానకీ ఘాట్ కూడా ఒకటి. సరయూ నది ఒడ్డున ఉన్న జానకీ ఘాట్లో శ్రీరామ వల్లభ కుంజ్ పేరుతో మందిరముంది. ఇక్కడ సీతారాముల దర్శనంతో మానసిక శాంతి లభిస్తుందని అంటారు. నయాఘాట్ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. శ్రీరామ భక్తి సామ్రాజ్యానికి నిదర్శనంగా దర్శనమిస్తోంది. ప్రతిరోజు వేలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించి తరిస్తూ ఉంటారు. రాత్రి వేళల్లో విద్యుత్ దీప కాంతులతో ఈ నదీ తీరం వెంబడే కోసల రాజ్యం పరిడవిల్లింది. మిగతా నదుల్లాగా పరిణామంలో అంత పెద్దది కాదు సరయు. అయితే మన ఆరాధ్య దైవమైన శ్రీరామునితో ఉన్న అనుబంధం కారణంగా విశ్వవిఖ్యాతిగాంచింది. శ్రీరాముడు, రామునికి తాత ముత్తాతలైన ఇక్ష్వాక మహారాజులు ఈ సరయూ తీరంలోనే ఎన్నో యజ్ఞ యాగాదులు చేసి తరించారు. అంతటి పరమ పవిత్రమైన ఈ నదీ తీరంలోని ఘాట్లలో నయా ఘాట్ ప్రత్యేకమైనది. ఇక్కడ ఎన్నో ఆలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఇక్కడ విష్ణు ఆలయాలతో పాటు శైవ ధామాలను కూడా భక్తులు దర్శించుకుంటారు. సరయూ తీరంలోని నయా ఘాట్ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడికి దగ్గరే రామ్ కీ పౌడి ఘాట్ నెలకొని ఉంది. అక్కడ శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం కూడా సమీపంలోనే భక్తులకు దర్శనమిస్తుంది. సరయూ నదీ తీరంలో ఉన్నటువంటి వరుస ఘాట్లలో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేటువంటి అద్భుత లోకం రామ్ కీ పౌడి. ఇక్కడికి ప్రతిరోజు కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ చారిత్రక పవిత్ర జలాలలో స్నానమాచరిస్తూ ఉంటారు. ఈ జలాలలో స్నానం ఆచరిస్తే తమ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. 2019లో సరయూ నదీ తీరంలో దాదాపు 4.5 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డును నెలకొల్పారు. అంతేకాకుండా సరయూ నదీ తీరంలో ఈ జలాల్లో స్నానమాచరించి నాగేంద్రనాథుని దర్శించుకుంటూ ఉంటారు. సరయూ నదీ తీరంలో ఉన్న వరుస ఘాట్ల సమాహారం రామ్ కీ పౌడి.
నిత్యం రామ భక్తులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసే అద్భుత లోకం రామ్కీ పౌడి. రోజు వేలాది మంది భక్తులు రామ్కీ పౌడి ప్రాంతానికి తరలివస్తారు. ఈ పుణ్య నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. సరయూ నదిలో స్నానం చేయడం ద్వారా తమ పూర్వ జన్మాంతరాల పాపాలు కూడా తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. రామ్కీ పౌడి ప్రాంతంలో ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు భక్తులకు దర్శనమిస్తాయి. భరత్కుండ్ ఘాట్ భరతుడి పేరు మీద ఉన్నప్పటికీ ఇది రాముల వారితో అనుబంధం ఉన్న ప్రదేశమే. వనవాసం నుంచి తిరిగొచ్చిన రాముడు ఈ ప్రదేశంలోనే దశరథునికి పితృకార్యాలు నిర్వహించాడని పురాణగాథ. సరయూ నది తీరాన ఉన్న ఘాట్లలోకెల్లా విశిష్టమైన ప్రదేశం శ్రీరామ అవతార పరిసమాప్తికి సాక్షి సరయూ నది. గుప్తర్ ఘాట్గా పిలిచే ఈ ప్రదేశం వద్దే శ్రీరాముడు సశరీరంగా సరయూ నదిలోకి ప్రవేశించి తన అవతారాన్ని చాలించాడు. శ్రీరామచంద్రుడి అవతార ఘట్టాన్ని, ఆయన బాల్య విశేషాలను, రాజ్య వైభవాన్ని అతి దగ్గరగా కళ్లారా దర్శించి పునీతమైనది సరయూ నది. అందుకే ఈ నదికి సర్వ పాపాలను కడిగివేసే శక్తి ఉందని రామభక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ గుప్తర్ ఘాట్లో పుణ్యస్నానాలను ఆచరించిన తర్వాతే రామ మందిరాన్ని దర్శించుకోవాలని భక్తులు విశ్వసిస్తారు. అలాగే సరయూ తీరంలో ఉన్న చక్రహరి మందిరాన్ని సందర్శిస్తారు. గుప్తర్ ఘాట్ పలు పవిత్ర ఆలయాలకు కేంద్రంగా ఉంది. విష్ణుధామ్ అని కూడా ఈ ప్రాంతాన్ని భక్తులు పిలుస్తూ ఉంటారు. చక్రహరి మందిరం, సీతారామ మందిరం, రాజా మందిరం, నరసింహస్వామి ఆలయం వంటివి ఎన్నో ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇదే తులసి ఘాట్. సరయూ నది తీరాన ఉన్నటువంటి అనేక ప్రసిద్ధమైన ఘాట్లలో తులసి ఘాట్ ఒకటి. రామచరితమానస్ రచించిన తులసిదాస్ పేరిట ఏర్పడిన అద్భుత ఘాట్ తులసి ఘాట్. రామ్ కథా పార్కు సమీపంలో ఈ ఘాట్ ఉంది. ఇక్కడే తులసీదాసు రామచరిత మానస్ రచించడానికి ప్రేరణ పొందాడని ప్రతీతి. 2019 దీపావళి నాడు 4.5 లక్షల దీపాలను ఈ సరయూ నదీ తీరంలో వెలిగించి గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పారు. ఇక్కడ ఉన్నటువంటి ఘాట్లో స్నానమాచరించి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు భక్తులు. అయోధ్యలో 2018 నుంచి సరయూ నదీ తీరాన దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 2018లో 3 లక్షల దీపకాంతులతో ప్రారంభమైన దీపోత్సవం 2023 నాటికి 30 లక్షల దీపాలకు చేరుకుంది. ప్రతి ఏటా గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానం సంపాదిస్తోంది. ఈ మందిరాన్ని గ్వాలియర్ మహారాజు నిర్మించారు. గితార్ సాహిబ్ తల్లి అభివృద్ధి పరిచారు. ఆలయ నిర్మాణ సమయంలో ఆమె నోటి వెంట వెలువడిన మాటలే గారేరామ్. అదే కాలక్రమంలో ఘోరారామ్గా మారింది. ఈ రామమందిరం అత్యంత అద్భుతంగా, భక్తులకు నయన మనోహరంగా దర్శనమిస్తుంది. అయోధ్యలో శ్రీరాముడి కుమారులలో ఒకరైన కుశమహారాజు నాగేశ్వరనాథుని ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. మహాదేవుడు వెలసిన ఆలయమే నాగేశ్వరనాథ్ మందిరం. ఈ ఆలయంలో విక్రమాదిత్యుడి కాలం వరకు పూజాధికాలు సక్రమంగా జరిగేవని, ఆ తర్వాత ఈ ఆలయం 1750 సంవత్సరంలో పునర్వైభవాన్ని సాధించిందని చారిత్రక కథనం. అయోధ్య నగరిలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాలను దర్శించుకున్న తర్వాత అసంఖ్యాకంగా భక్తులు ఈ నదీ హారతిలో పాల్గొంటూ తరిస్తూ ఉంటారు. గంగా నదికి ఉపనదిగా ప్రస్తుతమున్న ఈ సరయూ నదిని యుగాలకు పూర్వం గంగా నదిగానే భావించేవారు. త్రేతాయుగ రామాయణ కాలంలో ఈ నది పరమ పవిత్రమైందిగా తలచి భక్తులు దేశ దేశాల నుంచి తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించేవారు. యుగాలుగా ప్రసిద్ధమైన ఈ మహిమాన్వితమైన సరయూ నది మాతకు నిత్యం సంధ్యా హారతిని సమర్పిస్తారు. వేసవి కాలంలో సాయంత్రం 6 గంటలకు, చలికాలంలో 5 గంటలకు రామ ఆలయ పరివారం సరయూ హారతిని సమర్పిస్తూ ఉంటారు. పవిత్ర సరయూ తీరంలో రామ్కీ పౌడిలో సాయం సంధ్యా సమయంలో లేజర్ షో సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. కాంతివలయ తరంగాలు, నవ్య రీతుల్లో వర్ణ మిశ్రమాలు రామభక్తులను మైమరిచిపోయేలా చేస్తాయి. రామాయణ గాథలోని అద్భుత ఘట్టాలు మన కనుల ముందు నిలుస్తాయి, ఉద్వేగపరుస్తాయి, కన్నీళ్లు పెట్టిస్తాయి, ఆనంద పరవశుల్ని చేస్తాయి. ఒక్కో దృశ్యం ఒక్కో అనుభూతినిస్తూ ఉంటే మనమంతా రామాయణ కాలం నాటికి తరలి వెళ్లవలసిందే. మానవులకే కాక పశుపక్షులకు కూడా దాహం తీరుస్తూ పంట పొలాలను పోషించడం ద్వారా అన్నం పెడుతున్న ఈ నదులను మన ఋషులు, కవులు కేవలం జలవనరుగా చూడలేదు, జల దేవతలుగా భావించి ఆరాధించారు. వాటిని స్తుతించారు. తమ వేద మంత్రాలలో, కావ్యాలలో వాటిని పేర్కొని తమ భక్తి శ్రద్ధలు చాటుకున్నారు. ఒక మహాపురుషుని మహోదాత్త జీవిత క్రమానికి సాక్షిగా, యజ్ఞ యాగాదులకు వేదికగా అత్యంత పవిత్రతను పొందిన ఈ సరయూ నదిని దర్శనంతో కాదు, కేవలం భక్తితో స్మరించుకుంటేనే చాలు
పాపాలు పటాపంచలవుతాయనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఇక ఆ నదిలో స్నానం చేస్తే కలిగే ఫలితం గురించి వేరే చెప్పాలా? మరో ప్రత్యేక కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందామా? నమస్కారం.